నమస్కారం, మీరు చూస్తున్నారు హెచ్ఎన్9 టీవీ. పశ్చిమ గోదావరి జిల్లా నర్సాపురం నియోజకవర్గంలో మున్సిపల్ ఆఫీసు నందు 18, 19 వార్డులు పెన్షన్ డిస్ట్రిబ్యూషన్ కార్యక్రమం సచివాలయ సిబ్బంది మరియు మున్సిపల్ సిబ్బంది మొదలుపెట్టారు. కానీ మధ్యాహ్నం 1 గంట అయినా ఈ ప్రక్రియ పూర్తి కాకపోవడంతో ఇళ్ల నుంచి వచ్చిన ఉదయం 8 గంటల నుంచి వేచి ఉన్న ప్రజలు, ముసలివారు పెన్షన్ కోసం ఎదురుచూపులు చూస్తున్నారు. ఇప్పుడు మనకి ఈ వాలంటరీ వ్యవస్థ మీకు ఇంటింటికి వచ్చి ప్రతి నెల ప్రొద్దుటే 6 గంటలకి తలుపు కొట్టి మరి పెన్షన్స్ ఇచ్చేది. మరి ఇప్పుడు ఈరోజు మీకు ఈ సమయం ఇప్పుడు 11 గంటలు అవుతుంది, అయినా ఇప్పటికీ ఇక్కడ ఏమీ రావట్లేదంటే మీ స్పందన ఏంటి దీనిపైన? ఇప్పుడు వరకు లాస్ట్ మంత్ వరకు కూడా వాలంటీర్లు 6 గంటలకే వచ్చి ఇచ్చేవారు, మాకు ఏ ఇబ్బంది ఉండేది కదా. ఫస్ట్ తారీఖునే, ఈరోజు 3వ తారీఖు. ఇప్పుడు వాలంటీర్ వ్యవస్థను తీసేసి మున్సిపల్ ఆఫీస్ కాడ ఇస్తానన్నారు. పొద్దున్న 8 గంటలకు వచ్చి కూర్చున్నాం. ఇంతవరకు ఏమీ ప్రొసీజర్ 11 అవుతుంది. ఇప్పుడు ఇంతవరకు ప్రొసీజర్ స్టార్ట్ అవ్వలేదు. ఈ వాలంటీర్ వ్యవస్థ చాలా బాగుంది. ఇంటికే తీసుకొచ్చి ఇవ్వడం వల్ల మాకు ఎటువంటి ఇబ్బందులు కూడా లేకుండా ఫస్ట్ తారీఖు కల్లా హాస్పిటల్ కానీ బిల్లులు కానీ మెడికల్ బిల్లులు కానీ అన్నీ కూడా శుభ్రంగా చేయించుకొని 3వ తారీఖు చాలా లేట్ అయిందని నేను చెప్తాను. అదే ఇప్పుడు దీని బట్టి మీకు ఇది చంద్రబాబు నాయుడు చేసింది ఏ విధమైన ఇబ్బంది అంటే ఈ వాలంటీర్ వ్యవస్థ ఆయనే తీసేయమన్నారని చెప్తున్నారు ప్రజల్లో, అది మీరు దానికి అంగీకరిస్తారు? అంగీకరించారు. వాలంటీర్ వ్యవస్థే బాగుందండి. ఎందుకంటే చాలామంది ముసలి వాళ్ళు ఉన్నారు, చాలా నడవలేని స్థితిలో చాలామంది ఉన్నారు. వాళ్ళందరూ కూడా వచ్చి మున్సిపల్ ఆఫీస్కి వచ్చి సచివాలయానికి వచ్చి తీసుకోవాలని చాలా ఇబ్బంది పడతారు. వాలంటీర్ వ్యవస్థ ఉండడం వల్ల ఇంటికే తెచ్చి ఇవ్వడం వల్ల అన్నీ కూడా కార్యక్రమాలు సక్రమంగా జరుగుతున్నాయి ఈ జగన్ ప్రభుత్వంలో. అందుకే జగన్ గారే మళ్ళీ రావాలని కోరుకుంటున్నాను. మరిన్ని అప్డేట్స్ కోసం మన హెచ్ఎన్9 టీవీ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.